హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సెకండ్ రోజునండి. యాక్చువల్గా ఫుల్ గాలేస్తుంది. కొంచెం ఈరోజు సాయంత్రం కూడా చల్లగా ఉంది, ఎక్కడో వర్షం పడినట్టు అలా ఉందన్నమాట. సెకండ్ అంటే శుక్రవారం రోజు పొద్దున్న అనమాట. చాలా చల్లగా ఉంది, ఎందుకో తెలీదు. ఈరోజు కూడా నేను వాకింగ్కి వెళ్ళలేదండి. ఏంటో తెలియదు కానీ రాత్రి 12 o'clock వరకు పడుకోలేదు. పొద్దున 4 o'clock అలాగ మేలుకు వచ్చేసింది. మళ్ళీ తర్వాత కొంచెం సేపు పడుకుని లేద్దాము అని అనుకున్నాను. అందుకని అసలు మేలుకువే రాలేదు. 6:30కి అలా లేచాను. ఫాస్ట్గా లేచి పనమ్మాయి వచ్చేస్తుందని చెప్పేసి జస్ట్ కొంచెం డస్టింగ్ చేస్తాను కదా ప్రతిరోజు. అలా చేసేటప్పటికి ఆ అమ్మాయి వచ్చేసింది అనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. మొక్కలైతే ఎంత అటు ఇటు అయిపోతున్నాయో గాలికి. కొన్ని మొక్కలైతే ఇరిగిపోయినాయి, కొన్ని ఆకులు అలా ఎండిపోతున్నాయి. ఈ మధ్య నేను అసలు తీయట్లేదు. ఒకసారి మళ్ళీ ఇక్కడ కడగాలి, మొక్కలంతా డస్ట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు గాలి ఎక్కువేస్తుంది ఈ మధ్యన. మళ్ళీ నైట్లో కానీ డేలో కానీ బాగా దుమ్ము పట్టేస్తున్నాయి అన్నమాట మొక్కలు. ఒకసారి వాటిలన్నింటికి వాటరింగ్ చేసేసి కడగాలి. దానికోసం నాకు కొంచెం టైం కావాలి. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. ఈ మొక్కలు కడగాలంటే మినిమం నాకు 2 hours పడుతుందండి. అదొక పెద్ద ఇదైపోయింది మధ్యన. అవన్నీ తీసి కడుగుతూ ఉంటాను కదా, అందుకని చెప్పి నాకు ఇల్లు సర్దుకోవడం అన్నా, కొంచెం నీట్గా ఉండడం అన్నా, ఇలాగా చేయడం అన్నా కూడా భలే ఇష్టం అన్నమాట. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నాకు కొంచెం ఎందుకో ఆర్గనైజింగ్ చేసుకోవాలి, మంచిగా ఉండాలి, ఇలాగా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ కాదు, ఓపిక ఉంటుంది డెఫినెట్గా. ఇంకా ఈ పనులన్నీ చేసేసిన తర్వాత ఓపిక మొత్తం అయిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మంచంకి అడ్డం పడతాను అనమాట. ఇంకా నాకు అలా అలవాటైపోయింది. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా అలాగా క్లీన్ చేస్తూనే ఉన్నాను అనమాట. డస్టింగ్ చేయడము, ప్రతిరోజు మాప్ వేయడము, ఊడ్చుకోవడము, ఒకవేళ పనమ్మాయి లేకపోతే ఇవన్నీ నేను చేసుకోవడము, నాకు అలాగ అలవాటు అయిపోయిందనమాట. నేను ఒకరోజు చేయకపోతే కూడా నాకు ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది, ఈరోజు చేయలేదు అని చెప్పి. సో నేను అందుకని చెప్పేసి మ్యాక్సిమం అసలు అవాయిడ్ చెయ్యను. తుడవకుండా ఉండడము గట్టా మ్యాక్సిమం క్లీన్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా. ఇది రీసెంట్గా పెట్టుకున్నాం కదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇక్కడ సింక్ ఉండేదన్నమాట. కొత్తలో కొంచెం డిఫరెంట్గా ఉన్నది, కానీ ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. 1 month పైన అయిపోయింది కదా, అలవాటు అయిపోయింది. మార్చ్లో చేయించామన్నమాట. నేను బెడ్రూమ్ టూర్ చేస్తానని చెప్పాను కదండి, గ్రానైట్ వేయించిన తర్వాత. మోస్ట్లీ రేపు సాయంత్రం కానీ మండే రోజు కానీ అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఈరోజు వంట కూడా చేయలేదు, ఎందుకో నిన్న సెలవు వచ్చింది కదా, రేపు కూడా సెలవు. మధ్యలో ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాలి. అస్సలు లొంగలేదండి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి అని. కానీ ఆఫీస్కి వెళ్ళాలి, కొంచెం పని ఉంది. సో నేనైతే మ్యాక్సిమం లీవ్స్ ఏం పెట్టను. ఇంకా ఎంతో అత్యవసరం అయితే తప్ప లీవ్స్ గట్టా తీసుకోను అనమాట నేను. నాకు ఎందుకో చాలా ఇయర్స్ నుంచి ఇలాగే అలవాటు అయిపోయింది. చాలా లీవ్స్ వేస్ట్ అయిపోతాయి కూడా నాకు అలాగా. పాత కంపెనీలో అయితే మాకు 45 days లీవ్స్ ఎన్కాష్మెంట్ ఇచ్చారు. కొత్త కంపెనీలో అయితే మనం అన్ని లీవ్స్ వాడేసుకోవాలి, లేదు అని అంటే లీవ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎవ్రీ ఇయర్ మాకు అప్రైజల్ ఉంటుందండి. అప్రైజల్ అంటే శాలరీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి అన్నమాట ఏప్రిల్లో. సో పాత కంపెనీలో అయితే 10 days లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు. మనం మానేసిన తర్వాత 45 days, మనకి ఎక్కువ ఉంటే ఒక 60 days వరకు ఇవ్వరు, కానీ ఆ 60 daysలో 45 days లీవ్ శాలరీ మనకి ఇస్తారనమాట. ఆ బెనిఫిట్ అయితే ఉంది. మీ కంపెనీస్లో ఒకవేళ మీరు ఎవరైనా జాబ్ చేస్తే మీ కంపెనీస్లో లీవ్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారా, ఎన్కాష్మెంట్ చేస్తారా, రిలీవింగ్ పీరియడ్లో మీకు ఎన్ని లీవ్స్ ఎన్కాష్మెంట్ చేస్తారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, మనం ఇవన్నీ కూడా చూసుకుని ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి నాకు కూడా రీసెంట్గానే అర్థమైంది. ఎందుకంటే కరెంట్ కంపెనీలో చాలా ప్రెషర్ ఉంది, నాకు మామూలుగా లేదన్నమాట. ఇది సాయంత్రము యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో కూడా క్యాట్ వాక్ అని ఒక బ్రాండ్ ఉంటుంది కదా, క్యాట్ వాక్లో నేను ఒక రకమైన చెప్పులు చూశాను అనమాట.
నాకు అది ఎలా అనిపించిందంటే చాలా స్లీక్, సోల్ అంతా చాలా స్లీక్ ఉందన్నమాట, స్లిమ్గా ఉంది బాగా. దాని కింద జస్ట్ చిన్న బొడుపులాగా ఉంది అంతే, చాలా ఫ్లాట్గా ఉంటుంది ఆ చెప్పులు. నాకు చాలా బాగా నచ్చింది. సో క్యాట్ వాక్లో చూశాను, ఆన్లైన్లో చూశాను. నా పాదం కొంచెం పెద్ద సైజు ఉంటుంది, సో నా పాదం సైజు ఆన్లైన్లో లేదు. నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను మోచీనే తీసుకుంటున్నానండి. నేను ఇది వర్కౌట్ వీడియోస్లో కూడా చెప్పాను, నాకు కాళ్ళు బాగా పగిలిపోతాయి. సో నేను నా పాదాలను కొంచెం చాలా కేర్ తీసుకుంటాను. పాదాలు పగిలిపోయినా క్రీమ్ రాసుకోకుండా ఎవరినన్నా చూసినా ఏంటో నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. నేను చెప్తా ఉంటాను కదండి, ఇది వరకు కూడా నేను మ్యాచింగ్ చెప్పులు వేసుకుని వెళ్ళేదాన్ని ఆఫీస్కి. యాక్సిడెంట్ అయిన తర్వాత కాలుకి బాగా దెబ్బలు తగిలేసి ఒక 1.5 మంత్ వరకు నేను చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళాను అనమాట. ఇంకప్పటి నుంచి నేను పాదాలకి మ్యాచింగ్ చెప్పులు వేసుకోవట్లే, కానీ డ్రెస్కి సూట్ అయ్యే చెప్పులు మట్టుకి వేసుకుంటాను కంపల్సరీగా. నాకు అది అలా అలవాటు అయిపోయింది. సో నేను క్యాట్ వాక్లో చూసిన డిజైను మోచీలో ఉంటుందేమో అని అనుకున్నా. మోచీ సోల్ నాకు బాగా పడింది, అంటే కింద మనకి ఇది ఉంటుంది కదా, సౌండ్ రాదు, చాలా మెత్తగా సున్నితంగా అలాగ ఉంటుంది అనమాట. ఎంత దూరం నడిచినా కానీ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అని నా ఫీలింగ్. అందుకని ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను మోచీనే కొనుక్కుంటున్నా. ఇవి వచ్చేసి 2300. ఇది ఒక 6 మంత్స్ అయినట్టుంది కొనుక్కుని. చాలా మెత్తగా ఉంటాయి అవి, కొంచెం ఎత్తుగా ఉంటాయి అంతే. నాకు ఎందుకో ఎత్తుగా ఉన్న చెప్పులు కూడా వేసుకోవాలని అనిపించదు. ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాను, అందుకని చెప్పి ఈ చెప్పులు వేసుకున్నాను. మ్యాచింగ్ కొంచెం స్కిన్ కలర్ చెప్పులు అనమాట అవి. సో సెట్ అయ్యేదే వేసుకుంటాను అనమాట బేసిక్గా. ఇది ఇందాక చూపించాను కదా, అది వచ్చేసి పంజగుట్ట స్టోరు. ఇది వచ్చేసి మా ఇంటికి వెళ్ళే దగ్గర స్టోర్ సికింద్రాబాద్లో. పంజగుట్ట కంటే సికింద్రాబాద్లోనే ఎక్కువ కలెక్షన్ ఉంది అని అనిపించింది. యాక్చువల్గా ఇక్కడ కూడా నేను అక్కడ ఏదైతే చూసానో అక్కడ క్రీమ్ కలరు, అక్కడ బ్రౌన్ ఉందేమో అని అడిగాను, బ్రౌన్ లేదు. ఇక్కడ ఉంటుందేమో అనుకుని ఇక్కడికి వచ్చా, కానీ నేను ఇక్కడికి వచ్చింది ఒకదానికోసం అయితే తీసుకున్నది ఇంకొక డిజైన్ అనమాట. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఏం తీసుకున్నాను ఏంటి అనేది పోస్ట్ చేశాను మ్యూజిక్ పెట్టి షార్ట్స్లో. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా, చూడకపోతే చూడండి. బేసిక్గా నేను చెప్పాను కదా, పాదాలకి నేను చాలా కేర్ తీసుకుంటాను. నాకు పగిలిపోతూ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు నేను డెడ్ స్కిన్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే ఇంకా లోపలికి డెడ్ స్కిన్ని బాగా రబ్ చేస్తూ ఉంటాను కదా, లోపలికి కట్ అయిపోయినట్టు అయిపోయి కొంచెం నొప్పి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి చెప్పుల మీద నడిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నా ఫీలింగ్. సో ఇప్పుడు నేను ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తున్నా. ఫస్ట్ అయితే నా రింగ్ ఎలా ఉంది అనేది చెప్పండి. ఇది ఒక రకమైన షో ఆఫ్ అనమాట. ఆ రింగ్ మొన్న అక్షయ తృతీయ అయింది కదా, ఏప్రిల్ 30న, ఆ రోజు కొన్నానండి. ఆఫీస్ నుంచి స్ట్రెయిట్గా వెళ్ళి బంగారం కొట్టుకి అప్పుడు కొన్నాను అనమాట. లలిత జ్యువెలర్స్లో 41,713 రూపీస్ అయ్యింది. కరెక్ట్గా 4 grams 63 milligrams ఉందన్నమాట. ఇంకా చిన్నది చూశాను 17,000 అవుతుంది, అది కూడా బాగానే ఉంది, కాకపోతే చాలా సన్నగా ఉంది, స్లీక్గా. అది కూడా మళ్ళీ పాడైపోద్ది త్వరగా అని చెప్పి ఇంకా 4 grams తీసుకున్నాను అనమాట. ఇవేని నేను తీసుకున్న చెప్పులు ఎలా ఉన్నాయో చెప్పండి. యాక్చువల్గా నాది పాదం కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, 43 కావాలని నేను, వాళ్ళేమో 42 సరిపోయిందని వాళ్ళు, తీసుకునేది నేనా మీరా అని నేను, వాళ్ళేమో ఇది పొడుగ్గా అవుతుంది 43 లాగా ఉంది, ఇది మీకు ఇది కరెక్ట్గా సరిపోయిందని వాళ్ళతో కొంచెం ఇలా డిస్కషన్ పెట్టుకొని లాస్ట్కి 42కి నేను అడ్జస్ట్ అయ్యి 42 నెంబర్ తెచ్చుకున్నాను అనమాట. బ్రాండ్లోనే 42 నెంబర్ అంటే మామూలు చెప్పులు ఇంకెంత సైజులో ఉండాలంటారు నాకు. ఏమోలేండి. ఇందులోనే బ్లాక్ కూడా ఉంది, అది 43. ఎంత బాగుందో అదైతే. ఇందులో నేను 43 అడిగానండి, 43 లేదు. నాకేమో బ్లాక్ నచ్చలేదు. ఇది మన స్కిన్ టోన్కి కరెక్ట్గా సరిపోయింది అని అనిపించింది వేసుకుంటే. పక్కన ఎక్కడన్నా చిన్న పిక్ యాడ్ చేస్తాను చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. మర్చిపోయానండి, దీని ప్రైస్ ఎంతో తెలుసా? దీని ప్రైస్ 2000.
199 అనుకుంటా, 2000 అయ్యింది బిల్లు. మనకి హార్డ్ కాపీస్ ఇవ్వలేదు వాళ్ళు, సాఫ్ట్ కాపీ మనకి మెసేజ్ వచ్చింది. ఇంకా ఇది అప్పుడప్పుడు అకేషనల్గా వేసుకుందామని తీసుకున్నాను. బేసిక్గా నేను ఇందాక ఫస్ట్ చూపించాను కదా క్రీమ్ కలర్, అవైతే ఆఫీస్కి వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. కాకపోతే ఇవి అప్పుడప్పుడు వేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. ఈసారి క్యాట్ వాక్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ క్యాట్ వాక్ కానీ క్రాక్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాను ఆఫీస్కి వేసుకోవడానికి. మోచీలోనే క్రాక్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి చూడాలి. నేను ఆఫీస్కి వేసుకెళ్తే బాగుంటాయా బాగోవా అని కూడా సెట్ చేసుకోవాలి కదా. సో ఇదన్నమాట నా చెప్పుల స్టోరీ, ఉంగరం స్టోరీ, నా మొక్కల స్టోరీ, నా ఇంటి స్టోరీ. నచ్చిందా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు కదా.